నమస్కారం. ఈరోజు మనం ప్రజాపాలన ప్రజా విజయోత్సవం సందర్భంగా ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో విజయ డైరీ పార్లర్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా ఇది మంచి ఆలోచన. మన డిటి డైరీ గారు తర్వాత డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ రిమ్స్ లో ఇలా పార్లర్ పెడితే విజయ డైరీకి ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న పేషెంట్స్ కానీ అటెండెంట్స్ కానీ ఇంకా కూడా ఎవరైతే వచ్చిన వారికి నాణ్యత అయిన ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది విన్ విన్ సిచ్యువేషన్. ఇటువైపు మన డైరీ డిపార్ట్మెంట్ కోసం, ఇటువైపు మళ్ళీ హాస్పిటల్ కోసం ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన. సిమిలర్ గా ఇంకా కూడా మనం కొద్ది రోజుల్లో ఇక్కడ ఆర్టీసీలో కూడా అక్కడ ఆదిలాబాద్ బస్ డిపోలో కూడా మళ్ళీ డిడి డైరీ గారు అండ్ ఆర్ఎం గారు అదే పనిలో కూడా ఉన్నారు. అక్కడ కూడా ఒక కొద్ది రోజుల్లో అక్కడ కూడా ఒక డైరీ పార్లర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇట్లా మనం విజయ డైరీకి ఏ విధంగా బలం ఉండాలి మీకు ఐడియా ఉంది. మొన్ననే ప్రభుత్వం అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని హాస్టల్స్, రిమ్స్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ విజయ డైరీ మిల్కే మాత్రమే తీసుకోవాలి. వాటికి గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఆ జియో ప్రకారం జిల్లాలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ఇక్కడ రిమ్స్ కానీ, తర్వాత హాస్టల్స్ కానీ అన్ని చోట్ల ఈ విజయ మిల్కే అక్కడ హాస్టల్స్ లో కొనడం జరుగుతూ ఉంది. సో ఇంతకు ముందు చూస్తే కొన్ని ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ అక్కడ వారు లోకల్ ప్రొడక్ట్స్ తీసుకునేవారు. దాదాపు 80% అంటే ఈ విజయ మిల్కే తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ కూడా ఏవైతే ఉన్నారో అక్కడక్కడ కొన్ని చోట్ల దూరం ఉన్న రీజన్ కావచ్చు, ఏమైనా రీజన్ కావచ్చు. సో డిడి డైరీ గారు కూడా ఎంత దూరం ఉన్నా కూడా 100% మన జిల్లాలో ఈ విజయ మిల్క్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా సౌకర్యం ఉండాలి. కాబట్టి వారు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం కూడా ఆదేశాల మేరకు అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఇప్పుడు విజయ డైరీ మిల్కే సప్లై చేయడం జరుగుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.